నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. జేపీ నోట పవన్ మాట. అసలు జేపీ నారాయణ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడారు అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి అన్ని అవార్డులు ఎందుకు వచ్చాయి అనేది అందరూ చెప్పుకోవటం వేరు. రాజకీయాల్లో ధనంతో కాదు బలంతో చేయాలి, ప్రజల మీద సేవా భావంతో పనిచేయాలి అనుకున్న నేతల్లో, ఈ ప్రస్తుత రాజకీయ ఆలోచనలు ఉన్నటువంటి నేతల్లో ఈయన కూడా ఒకళ్ళని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈయన ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి అనేది మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే ఇందాక చెప్పిన మాట ప్రకారం అయితే ఎవరిని ఈయన బేసిక్గా ఎవరిని పొగడరు. జేపీ గారు ఎంతో పని చేస్తే, ప్రజల కోసం పని చేస్తే తప్ప వాళ్ళ పేర్లు కూడా స్మరించడానికి ఆయన ఇష్టపడరు. అలాంటిది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే చాలా మంచిగా మాట్లాడారు. ఏం మాట్లాడారు అనేది కనుక చూస్తే, నేను ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకదాని తర్వాత ఒకటి చెప్పిన తర్వాత నేను అబద్ధం చెప్పలేదు, వాస్తవమే చెప్పాను అని చెప్పడానికి ఆయన ఏం చెప్పారో ప్లే చేస్తా. ఫస్ట్ది, రాజకీయాలకి జనరల్గా అయితే డబ్బుతో మాత్రమే సాధ్యం, లేకపోతే సాధ్యం కాదు అనేది ఆయనకు స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే డబ్బు లేని రాజకీయం చేద్దాం అన్న ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, కానీ పాపం సక్సెస్ కాలేకపోయారు. అయితే డబ్బు లేని రాజకీయం అనేది చేయలేము అని తెలుసుకున్నారు ఆయన. సో ఇక పక్కకు వచ్చేసారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఇలాంటి డబ్బు లేని రాజకీయం చేసే నేతలు ఎవరైనా వస్తారా అని చూస్తున్న క్రమంలో ఈ పవన్ కళ్యాణ్ వచ్చి ఇప్పుడు డబ్బు లేని రాజకీయం చేస్తున్నారా అంటే ఎస్ అని ఆయనే సాక్షాత్తు చెప్పారు. ఏ విధంగా అంటే, పంచాయతీరాజ్ శాఖ గనక నిధులు ఇస్తే వాడుకొని వాళ్ళ పబ్బం గడుపుకునే వాళ్ళు మాత్రమే ఇప్పటి వరకు ఉన్నారు. ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావటం వాళ్ళ సొంత అవసరాలకు వాడుకున్న వాళ్లే తప్ప ప్రజా ప్రయోజనార్థం ఎవరు యూజ్ చేయలేదు. ఈయన మాత్రమే యూజ్ చేశారు. ఎవరు? ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే యూజ్ చేశారు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అసలు సినిమాల్లో రారాజులా చూస్తారు, ఎంత హుందా జీవితాన్ని బ్రతకొచ్చు. మరి అక్కడైతే డబ్బులు ఎదురిచ్చి మరీ పూజిస్తారు. అదే రాజకీయాల్లోకి వస్తే డబ్బులు ఇచ్చినా సరే 10 మంది గ్యాదర్ కూడా కారు, పైగా మీకు సపోర్ట్ కూడా ఉండరు. ఎందుకు వచ్చారేనా అనుకున్న టైంలో నాకు అనిపించింది ఏంటి అంటే, ఆయన నిస్వార్థ జీవి, ప్రజలకు ఏదో చేయాలి అన్న ఉద్దేశంతో వచ్చారు. సమాజం మనకేమిచ్చింది, మనం సమాజానికి ఏమి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో పనిచేయటానికి వచ్చిన నీతి, నిబద్ధత, నిజాయితీ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ప్రశంసించారు. ఇక అంతేకాదు, కేంద్ర ప్రభుత్వ నిధులను గత ప్రభుత్వం ఏ విధంగా తప్పుదోవ పట్టించింది, అలాగే ఈ ప్రభుత్వంలో ఏ విధంగా వాడారు అనేది చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం గనక ఆయా శాఖలకి గనక అమౌంట్ రిలీజ్ చేస్తే, నిధులు రిలీజ్ చేస్తే ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు వాడుకోవటం తప్పదు. కానీ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి నిధులు రాగానే ఆ శాఖకు మాత్రమే వాడారు. అలా వాడారు కాబట్టే ఇప్పుడు దేశవ్యాప్తంగా జాతీయ వార్తల్లో, జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్, ఏపీకి సంబంధించిన, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ నెంబర్ 1 పొజిషన్లో ఉంది అంటే ఆ నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు ఖచ్చితంగా ఆ శాఖకే ఉపయోగపడ్డాయి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే అన్ని రకాల రోడ్లు వేస్తున్నారు, మౌలిక వస్తువులు కల్పిస్తున్నారు, నీటి వస్తువులు కల్పిస్తున్నారు, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఊరికే అంత ఈజీగా నిధులు ఇవ్వదు. ఖచ్చితంగా ఒక నిఘా అనేది ఏర్పాటు చేస్తుంది. ఆ నిధులు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనే దాని మీద. ఆ నిఘాలో కూడా పంచాయతీరాజ్ శాఖ ఖచ్చితంగా ఆ నిధులు ప్రజలకే వాడుతుంది అనే సర్వేలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అంటే ఇది ఎవరి పనితీరు వల్ల అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవ వల్లే ఇదంతా జరిగిందని జేపీ గారే చెప్పిన మాట. మీరు నేను చెప్పేది కనుక వాస్తవంగా మీకు అనిపించకపోతే ఆయన ఏం చెప్పారు అనేది ఒకసారి విందాం. లోతుగా రోజువారీ నాకు తెలియదు, ఎందుకంటే పత్రికలు వగేరా చూడండి నేను. కానీ పవన్ కళ్యాణ్ అని నాకు తెలుసు, నాకు సోదరుడు ఆయన. మంచి మనసుతో వచ్చాను. ఎన్నోసార్లు చెప్పాను, సినిమాల్లో ఉంటే రారాజులాగా ఉంటే డబ్బులు ఇచ్చి మిమ్మల్ని పూజించి చూస్తారు. ఇక్కడ డబ్బులు ఇస్తే కూడా జనం రారు, తిడతారు రోజును. ఆ కష్టానికి ఎందుకు వచ్చారు? అది గ్లామర్ కోసం రాలే ఆయన. ఏదో చేద్దాము, ఈ సమాజం నన్ను పెంచింది, ఈ సమాజానికి మనం చేద్దాము, ఈ రాజకీయాన్ని, పరిపాలన బాగు చేద్దాము, సామాన్యుల న్యాయం ఇద్దామని వచ్చారు. ఓ దీర్ఘకాల పోరాటం. ఇప్పటిదాకా ఆయన వేస్తున్న అడుగులు నిరాడంబరత, నమ్రత, ఉన్నంతలో మరి ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా 10 మందికి మనం కొంత ప్రయత్నం చేయటం. పంచాయతీరాజ్ శాఖ ఉంది కాబట్టి అధికార వికేంద్రీకరణ కోసం గతంలో ఢిల్లీ నుంచి పంచాయతీలకు వెళ్లాల్సిన నిధులను వాళ్ళు పట్టేసుకుని వాళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారు. అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. వాటిని ఆర్థికంగా గడ్డుగా ఉన్నా కూడా పంపించి ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా శుభసూచకాలు. చూశారు కదా జేపీ గారు ఏం చెప్పారో. నేను చెప్పేది ఒకటే,
పని చేస్తున్న వాళ్ళ గురించి 10 మంది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. జేపీ గారే పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పినప్పుడు మనకేంటి చెప్పుకోవడానికి, ఎందుకంటే పని చేస్తున్నారు కాబట్టి చెప్పుకోవటంలో తప్పు లేదన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఏ పని చేసినా సరే ఇలా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తున్నా. సో చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.